హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొత్త టాపిక్ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే డాకు మహారాజ్ మూవీ, కొత్త న్యూ మూవీ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. అందులో అయితే టైటిల్ కార్డ్ అయితే నేను చేశాను ఎడిటింగ్. సేమ్ అందులో ఎలా ఉంటుందో అలాగే టైటిల్ ఎంటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీనైతే మీరు డెమో అయితే చూద్దాం. డెమో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఇదైతే 3 seconds ఉంటుంది, అక్కడ ఉన్నట్టే పెట్టాను ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇదైతే గ్యాలరీలో సేవ్ చేసుకున్నాను. నేను చూపిస్తా, తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. చూసే ముందు మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే డెమో అయితే చూద్దాం, బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి కూడా పడతాను చెప్పారు ఫ్రెండ్స్. ఇది 3 seconds ఉంటుంది. అది ఇంట్రో అలాగే ఇస్తారు కదా ఫ్రెండ్స్. ఇది ట్రైలర్ ఇంట్రో చూసుకుని చేసా ఫ్రెండ్స్ నేను, అందుకని చెప్పి అలాగ వస్తుంది. చూస్తా, మళ్ళీ పెడతాను చూడండి కావాలంటే. అది ఫ్రెండ్స్, ఇదే ఎంటర్ అయితే బాగుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని అలర్ట్ చేసుకోవాలి చెప్తాను. దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే మీకైతే వివాకట్ ప్రో అప్లికేషన్ అయితే కావాలి ఫ్రెండ్స్. మీకు ముందుగా వివాకట్ ప్రో అప్లికేషన్ అయితే కావాలా. వివాకట్ ప్రో అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మీరు అలా వివాకట్ ప్రో అప్లికేషన్ అయితే ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్రో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ నొక్కండి ఫ్రెండ్స్. క్రియేట్ నొక్కిన తర్వాత మీకైతే నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. అది డాకు మహారాజ్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులో అది టైటిల్లో వాడే ఇమేజ్ మీకు చూపిస్తాను. నేను అది సేవ్ చేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే ఇస్తాను. ఇమేజ్ని అయితే పెట్టుకోండి. మీరు ఇమేజ్ని అయితే పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు టెక్స్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ మీద మీకు ఇక్కడ గూగుల్ పే కీబోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కీబోర్డ్లో మీరు తెలుగుని కూడా సేవ్ చేసుకోండి. తెలుగు సేవ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొట్టండి. మీకు ఏ పేరు అయితే ఆ పేరు కొట్టండి ఫ్రెండ్స్. నేనైతే సపోజ్ రాకేష్తో అయితే నేను పెడతాను. కాబట్టి నేను రాకేష్ అనే పెడుతున్నాను. దీన్ని జూమ్ ఇన్ చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ ఇన్ చేసుకొని అంతే. ఇక్కడ ప్రెసెట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ప్రెసెట్స్ ఏం నొక్కమాకండి మీరు. ప్రెసెట్స్ నొక్కితే మొత్తం ఇంట్రో అయితే పోద్ది. ఇప్పుడైతే టీ స్టైలే కాదండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫంట్ అయితే గూగుల్లో ఒక ఫంట్ ఉంటుంది ఫ్రెండ్స్, మండాలి బోల్డ్ ఫంట్ అని. అది తెలుగు ఫంట్ ఫ్రెండ్స్. ఆ తెలుగు ఫంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ తెలుగు ఫంట్ అయితే యూజ్ చేస్తుంది. ఆ తెలుగు ఫంట్ అయితే నేను పెట్టాను ఫ్రెండ్స్. ఆ ఫంట్ పెట్టిన తర్వాత కలర్ ఫ్రెండ్స్, కలర్ సేమ్ బ్లాకే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు బ్లాకే పెట్టుకోండి. బ్లాక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్ట్రోక్ ఉంటుంది ఫ్రెండ్స్. స్ట్రోక్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, ఇదిగోండి. ఈ కలర్ కానీ ఈ కలర్ పెట్టుకుంది. దీనికి ఒపాసిటీ ఉంచండి. దీని విడ్త్ అనేది తగ్గించేయండి. విడ్త్ అనేది తగ్గించేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ స్ట్రోక్ అయితే పెట్టుకోండి. మీరు అప్లై టు ఆల్ నొక్కండి అంతే. ఫ్రెండ్స్, ఇదైతే ఇదిగోండి ఇలాగ వచ్చేసిద్ది. దీనికి యానిమేషన్ అయితే మీకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. యానిమేషన్ అనేది ఎందుకంటే నేను ప్రతి వీడియో అయితే వివాకట్ ప్రో అప్లికేషన్లో చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వివాకట్ ప్రో అప్లికేషన్లో ఈజీ యానిమేషన్స్, వాటికి విఎఫ్ఎక్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు యానిమేషన్ అయితే మీరు ఎలా పెడతారంటే ఇది పెట్టుకోండి. ఈ యానిమేషన్ నేను పెట్టింది. ఇక డ్యూరేషన్ మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. డ్యూరేషన్ అయితే నేను పెట్టాను. డ్యూరేషన్ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి. ఇక్కడైతే మీరు మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మ్యూజిక్ అయితే మీరు ఏం చేసుకుంటారంటే ఇక్కడ ట్రైలర్ మ్యూజిక్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని విడ్మిట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్గా ఇంట్రో ఎప్పుడు వచ్చిందో ఆ మ్యూజిక్ అయితే మీరు పెట్టుకోండి. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి ఎక్స్ట్రాక్ట్ మ్యూజిక్ ఫ్రమ్ వీడియోలోకి వెళ్ళా ఫ్రెండ్స్. చూపిస్తా, ఇదిగోండి. ఈ వీడియోలోనే కదా ఫ్రెండ్స్ నేను పెట్టింది. ఈ మ్యూజిక్ని కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మ్యూజిక్నే పెట్టేశా. అసలు అదిగోండి ఫ్రెండ్స్, అలాగ వచ్చింది. దీన్ని అయితే మీరు కాస్త పెంచుకోవాలంటే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు స్టార్టింగ్లో మీరైతే ఆ డాకు మహారాజ్ ఇంట్రో అయితే చూసినట్టయితే ఫైర్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది టెక్స్ట్కి. మీకు ఆ ఫైర్ ఎఫెక్ట్స్ అనేది కావాలా. ఫైర్ ఎఫెక్ట్స్ అనేది కావాలంటే విఎఫ్ఎక్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. విఎఫ్ఎక్స్లోకి వెళ్తే సేబర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సేబర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇది ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ని అయితే పెట్టుకోండి. ఇక ఫైర్ ఎఫెక్ట్ ఇది టీ సేబర్ 3 అని ఉంటుంది. ఎఫెక్ట్ని అయితే పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్స్ అన్ని వివాకట్ ప్రో అప్లికేషన్లోనే వస్తాయి ఫ్రీగా. అదే నార్మల్ వివాకట్ అయితే అది ప్రీమియంకి అడుగుతా ఫ్రెండ్స్. నేను వివాకట్ ప్రో అప్లికేషన్ ఫ్రీగా పెడతాను, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అందులో నుంచే మీరు చేసుకోగలరు.
ఇప్పుడైతే ఒక 1 సెకండ్ వరకు పెట్టండి అంతే. ఒక 1 సెకండ్ వరకు పెట్టిన తర్వాత మీకు ఇంకా ఇంట్రో వచ్చేస్తుంది. ఇలా ఇంకాస్త పెట్టుకోవాలంటే పెట్టుకోండి. 1 సెకండ్ ఒక పెంచుదాం అదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మీరు అయితే ఇంట్రో చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇలాగ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్, అదిగా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇక్కడ కూడా టెక్స్ట్ రావాలి మనకి. ఇక్కడ టెక్స్ట్ కావాలంటే మీకు ఇంకోటి చెప్తాను మీకు. అదేంటంటే ఇక్కడ ఓవర్లే అని ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఓవర్లే అని ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఒకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఓవర్లే అని ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఓవర్లే అని ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీరైతే ఫస్ట్ మీ పేరుని మీరు పిక్సెల్ ల్యాబ్లో పెట్టుకుని ట్రాన్స్పరెంట్ చేసుకుని దాన్ని అయితే ఒక్కొక్క అక్షరాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇమేజ్ లెక్క. దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. నేను మొత్తం చేసేసాను కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఇదిగోండి ఇదొకటి ఫస్ట్ పెట్టండి. ఇక్కడ పెట్టేటప్పుడు మీరేం చేస్తారంటే ఈ రా అనేది ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టి కరెక్ట్గా సైజ్ చూసుకోండి. కరెక్ట్ సైజ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్ సైజ్ పెట్టుకున్నాక ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఆర్టెక్స్లో కలిసిపోతుంది. ఇది ఇప్పుడు ఎక్కడ దాకా పెట్టండి, ఎందుకులే కానీ. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు రా అయితే కలిసిపోయింది ఆ ఫైట్ టెక్స్ట్లోకి. ఇప్పుడు మీరు అలాగే ఇంకోటి కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. కాని అక్షరాన్ని కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసి చెప్పాక ఫ్రెండ్స్, ఒక్కొక్క అక్షరాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి అని చెప్పి. ఇప్పుడు కాని అక్షరాన్ని కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఇది కరెక్ట్గా ఫైట్ టెక్స్ట్లో పెట్టి మీరు అడ్జస్ట్ చేయాలా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు. కరెక్ట్గా టెస్ట్ చేశారు ఫ్రెండ్స్, ఇప్పుడు కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మీరు ఎక్కడ దాకా పెట్టి కట్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ డ్యూరేషన్ కూడా పెట్టుకోవాలి. మీరు కరెక్ట్గా వచ్చే టైంకే పెట్టుకోవాలా. ఆ ఫైట్ టెక్స్ట్ అనేది వచ్చింది కదా, అక్కడే పెట్టుకోవాలా. అలాగే పెట్టుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉంటే ప్రాబ్లం వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకు చెప్పి నేనైతే అక్కడికి అలాగే పెట్టుకుంటున్నాను. చూపిస్తాను మీకు. ఇదిగోండి అదే కరెక్ట్గా వచ్చేది. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఇంకో అక్షరం కూడా ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకొక అక్షరం మిగిలిపోయింది. ఆ అక్షరాన్ని కూడా మీకు పెడతాను. కరెక్ట్గా చూసుకోండి, షా అనేది ఎక్కడ వస్తుందో అక్కడే మీరు ఓవర్లే చేసుకోవాలి. ఓవర్లే చేసుకుని ఇప్పుడు షా అన్న అక్షరం కూడా నేను పెడతా ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి మీరు ఫస్ట్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పెట్టుకోండి. ఈ షా అన్న అక్షరం ఇది కూడా సేమ్ డ్యూరేషన్ అక్కడ దాకా ఫ్రెండ్స్. డ్యూరేషన్ అనేది మాత్రం పెంచమాకండి, డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్. ఇదిగోండి ఇది సైజు పెంచి ఇది పక్కకు తెచ్చేసుకోండి. పక్కకు తెచ్చేసుకొని సైజ్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. అదొకటి అడ్జస్ట్ చేస్తే మంచిగా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఆ ఇంట్రో అయితే రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, సేమ్ ఇంట్రో లెక్క వచ్చింది. మీకైతే ఈ వీడియో అయితే బాగుందని అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్. నాకైతే మీరైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.
మర్చిపోమాకండి ఫ్రెండ్స్. నేనైతే నెక్స్ట్ ఇంట్రో అయితే ఇంకో ఇంట్రో కూడా చేస్తాను ఫ్రెండ్స్, ఇంకో మూవీ ఇంట్రో కూడా. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్.